చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగుపడినవర్రా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ 9లో ఆట మొదలైంది. ఒక్కసారి బిగ్ బాస్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు అంటే లైఫ్ సెట్ అయినట్టేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లోకి 15 మంది కంటెస్టెంట్స్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చారు ఒకప్పటి స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి గారు. వివిధ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించిన హైదరాబాద్ మణికొండలోని సుమన్ శెట్టి గారింటికి ఇప్పుడు నేనొచ్చాను. మనం లోపలికి వెళ్ళి వారి హోమ్ టూర్ చేస్తూ సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ గురించి, అలాగే బిగ్ బాస్ హౌస్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. చూసారు కదా, సుమన్ శెట్టి గారి ఇల్లు 3 అంతస్తుల్లో ఎంత చక్కగా ఉందో. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. రండి, వాళ్ళ భార్య అయిన లాస్య గారిని కలిసి ఇంకా బిగ్ బాస్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆమెనే అడిగి తెలుసుకుందాం. మొత్తానికి సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ లో సూపర్ గా ఆడేస్తూ ఉన్నారు. అవును మేడం. మీ ఇల్లు చూస్తూ ఒకసారి, అలాగే బిగ్ బాస్ గురించి కూడా మీరు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. ఇవన్నీ ఏంటంటే సుమన్ శెట్టి గారికి వచ్చినవా? అదే వచ్చిన అవార్డ్స్ మేడం. చాలా గెలుచుకున్నారు మేడం. చాలా చాలా అంటే చాలా సినిమాలు చేశారు మేడం. అందరినీ చాలా అల్లరించారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ లో చాలా ఫన్ చేస్తారు మేడం. వెయిట్ అండ్ సీ అని చూస్తున్నాం మేము. ఇంకా అందరూ తప్పకుండా ఆ ఫన్ ని ఎంటర్టైన్ చేస్తూ అందరూ అభిమానిస్తారని, మేము అలాగే అతని మనసును దోచుకుంటారని మేము కోరుకుంటున్నాం మేడం. సుమన్ శెట్టి గారు డైరెక్టర్ తేజ గారితో 6 సినిమాలు చేశారు. ఫస్ట్ సినిమా జయంకే ఆయన నంది అవార్డు గెలుచుకున్నారు కదా? అవును మేడం. ఇవన్నీ కూడా వేరు సినిమాల్లో వచ్చినవి కదా లాస్య గారు? అవును మేడం. ఒకటి మధుమాసం, ఇంకా 7/G, బృందావన కాలనీ, పెళ్ళం ఊరెళ్తే, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇంకా చాలా చాలా సినిమాల్లో వచ్చాయి మేడం. ఈ ఫోటో చాలా బాగుందండి లాస్య గారు. అసలు ఆయన ఫేస్ చూడగానే చిన్న పిల్లాడి ఫేస్ లో ఉంటది. ఇప్పటికి కూడా అలాగే అనిపిస్తూ ఉంటారు. చాలా బాగుంది. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? చాలా బెస్ట్ ఫ్యాన్ అంట. అతనికి చాలా ప్రెజెంట్ చేస్తానని చెప్పి ఆ ఫ్యాన్ ఇచ్చారు మేడం. మీ పెళ్లి ఫోటోనా అండి? అవును మేడం. ఎప్పుడైంది మీ మ్యారేజ్? 2009 నవంబర్ 20. ఓకే. లాస్య గారు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఓకే. మామయ్య గారా అండి? అవును మేడం. 2019లో ఎక్స్పైర్ అయ్యారు. కల్కి భగవాన్ డివోటీస్ అండి? అమ్మా భగవాన్, కల్కి భగవాన్ ఫోటో బాగుంది. మేము డివోటీస్ మేడం. చాలా నమ్మకం. మా అత్తయ్య గారు అది కూడా చాలా నమ్ముతారు మేడం. ఇంట్లో అందరూ కూడా చాలా బాగా నమ్ముతారు. ఇంతకీ సుమన్ శెట్టి గారికి ఆఫర్ ఎలా వచ్చింది బిగ్ బాస్ లోకి? ఫస్ట్ అప్పట్లో మ్యాగజైన్ ఒకటి వచ్చిందంట మేడం. ఆ మ్యాగజైన్ చూసి అది ఇందులోని కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్పి అనుకుంటే ఇతని మించి చాలా ఇష్టం అంట. అందుకోసం అది ట్రై చేద్దాం పోని అని చెప్పి ట్రై చేస్తే అప్పుడు సెలెక్ట్ అయ్యారనమాట. మెయిన్ గా ఇతను ఐస్ చూసి సెలెక్ట్ చేశారంట తేజ గారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వచ్చింది అవకాశం ఆయనకి? ఇప్పుడు ఆల్రెడీ అతనికి 2 ఛాన్సెస్ వచ్చాయి మేడం. 2 ఛాన్సెస్ లో సడన్ గా మావయ్య గారు అప్పుడు ఎక్స్పైర్ అయిపోయి, అప్పుడు అతనికి అప్పుడే వెంటనే కదా వెళ్ళాలనిపించలేదు మేడం. మేమందరం ఫోర్స్ చేసినా, మా అత్తయ్య గారు చెప్పారు పర్వాలేదు వెళ్ళమ్మా అంటే, లేదు నేను వెళ్ళలేను ఇప్పుడు ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి అని చెప్పి పాపం ఆ అవకాశం అప్పుడు వదిలేశారు మేడం. సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అతను ప్రూవ్ చేసుకుందాం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ మేడం. ఇంకా మళ్ళీ అందరు జనాలకు మళ్ళీ గుర్తు చేద్దాం అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళారు. అత్తయ్య గారా అండి చక్కగా బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు? చాలా ఇంట్రెస్ట్ మేడం. అంటే ఆవిడ ఇక్కడే ఉంటారా మీతో పాటు? మాతో పాటే ఉంటారు మేడం. మావయ్య గారు వెళ్ళిపోయినా కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. అతనికి చాలా ఇష్టం ఆ మదర్ అంటే, మాకు కూడా చాలా ఇష్టం మేడం.
అవునా? బాగుంటుంది కదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే. పెద్దవాళ్ళు లేకపోతే మటుకు సజెషన్ మనకి దొరకదు మేడం. ఏ వచ్చినా కూడా వాళ్ళే సాల్వ్ చేయగలరు. కరెక్టేనండి. ఇక్కడేంటి మీ పెళ్లి ఫొటోసా లాస్య గారు? ఎస్ మేడం. చాలా బాగున్నాయండి. అంటే ప్రతిదానికి మీకు ఒక మెమరీ ఉండొచ్చు కదా. ఈ ఫోటో ఎప్పుడు దిగింది? ఇది మేము శ్రీశైలం వెళ్ళాం మేడం, అప్పుడు తీసుకున్నాం. ఓకే. ఇవన్నీ కూడా ఇది ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం వెళ్ళాం మేడం, చెన్నై వెళ్తున్నప్పుడు తీసుకున్నాం. ఇది నార్మల్ పండక్కి ఇంట్లో తీసుకున్నాం. ఇది కూడా శ్రీశైలం డ్యామ్ దగ్గర తీసుకున్నాం. ఇది వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము అప్పుడు. లాస్య గారు, సుమన్ శెట్టి గారు కమెడియన్, అప్పటికనే మంచి పేరు తెచ్చుకుని ఉన్నారు మీ పెళ్లి టైంకి. ఆయన సంబంధం, పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకైతే అప్పుడైతే అస్సలు తెలియదు మేడం, నేను చాలా తక్కువ, నాకే వచ్చింది. అతను కమెడియన్, మళ్ళీ అలాగా చూసుకొని అతను మాట అన్ని నచ్చి ఇంకా ఫిక్స్ అయ్యాం మేడం. అలాగా? అంటే పెళ్లికి ముందు మాట్లాడారా? లేదు మేడం, పెళ్లికి ముందు అస్సలు తెలియదు మేడం. మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చారు. అది మా రిలేటివ్స్ వల్ల వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. మా ఇంటికి వచ్చి చూస్తే ఇంకా అన్ని నచ్చి ఇంకా ఫిక్స్ అయ్యారు. ఓకే. కృష్ణుడు వెన్న దొంగ ఎంత బాగున్నాడండి. ఇటు చూస్తే కూడా శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తూ ఉన్నాడు. ఇష్టమా మీకు? బాగా చాలా ఇష్టం మేడం. మేము కృష్ణాష్టమి కూడా చాలా బాగా చేస్తాం మేడం. అది మా మావయ్య గారికి చాలా ఇష్టం అన్నమాట. ఇష్టపడి అది చేయించారు వుడ్తో మేడం. సుమన్ శెట్టి గారు ఈ పేరు ఎత్తగానే కూడా మన ఫేస్ లోకి ఒక నవ్వు వస్తుంది. ఆయన కామెడీని అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. అప్పటి సినిమాలన్నీ ఇప్పటికి కూడా బాగా గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ ఎలా ఉంటుందో తెలిసిందే కదా, ఎప్పుడు గొడవలు, టాస్క్లు, వెన్నుపోటు పొడవడాలు, ఇవన్నీ. మరి అక్కడ ఎలా ఆడతారు అనుకుంటున్నారు సుమన్ శెట్టి గారు? ఇది స్టార్టింగ్, అతనికి ఇంకా స్టార్టింగ్ కదా మేడం. ఇంకా రాను చూస్తుంటే అతను ఎనర్జీ పెంచి పని చేస్తారని మా ఆశ. చేస్తారు మేడం, కరెక్ట్ గా చేస్తారు. చాలా సైలెంట్ గా ఉన్నారు అని జనాలు అనుకుంటున్నారు, కానీ నెక్స్ట్ లెవెల్లో అతను వెళ్తారని అనుకుంటున్నాం. అతను చూపిస్తారు కూడా ఆ టైంలో. సుమన్ శెట్టి గారి మెంటాలిటీ మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. అయితే ఆయన మెంటాలిటీ ప్రకారం ఆయన ఎన్ని రోజులు ఉండొచ్చు అక్కడ? మీరు గెస్ట్ చేసి చెప్పండి మేడం. అలా అనుకుంటాం కానీ అతనే ఫైనల్కి వెళ్తారని ఆశ మేడం. ఉంది ఆ నమ్మకంతోనే అతను వెళ్ళారు మేడం. ఆ నమ్మకాన్ని జనాలు పైకి తీసుకురావాలి. మీరందరూ ఓట్లేసి గెలిపించి, అతనికి అభిమానంగా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు మేడం అభిమానాలు. అదందరూ కూడా ఓట్స్ వేసి గెలిపిస్తారని మా నమ్మకం. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా సుమన్ శెట్టి గారి మెంటాలిటీ ప్రకారం ఆయనైతే చక్కగా కమెడియన్, అందరితో నవ్వుతూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. అక్కడి వరకు అయితే ఇబ్బంది లేదు. డాన్స్లు వేస్తారు, పాటలు పాడతారు, జోష్గా ఉంటారు. బాగుంటుంది ఖచ్చితంగా ఆయన ఉంటే. అయితే ఏంటంటే అక్కడ ఫిజికల్ టాస్క్లు చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఎలా ఉండొచ్చు? ఫిజికల్ టాస్క్స్ అంటే ముందే ఉంటారు మేడం. అస్సలు చాలా చిన్న పిల్లల్లాగే ఆడతారు మేడం. అసలు వాళ్ళకి ఎవరికి ఇంకా తెలియట్లేదు. ఇంకా 1 day 2 days అయింది, మనం ఏమి చెప్పలేము. నెక్స్ట్ అతను చూపించేది చూపిస్తారు. ఓకే. ఇంట్లో ఎలా ఉంటారు సుమన్ శెట్టి గారు? చాలా ఫన్ గా ఉంటారు. యాంగ్రీ కూడా ఉంది మేడం, కోపం కూడా ఉంది. అలాగని బాగా చూస్తారు, చాలా బాగా చూస్తారు మేడం. ఇంట్లో ఫ్యామిలీ అంటే సపోర్ట్ ఎక్కువ ఇస్తారు మేడం. బిగ్ బాస్ తీరు మారింది. అయితే ఇప్పుడు మొత్తం కామన్ పీపుల్ వచ్చేసారు, ఒక 5గురు. ఇటువైపు సెలబ్రిటీస్ ఉన్నారు. ఎలా నడుస్తుంది గేమ్? ఈ కొత్త గేమ్ నచ్చిందా మీకు? నచ్చిందా అంటే ఇదే పెద్ద టాస్క్ ఇచ్చినట్టుంది మేడం జనాలకి. అందుకే ఏంటి అని ఆతృతగా చూడాలని చెప్పి ఆ టాస్క్ పెట్టేనట్టు ఉన్నారని మేము అదే అనుకుంటున్నాం. అసలు బిగ్ బాస్ అనగానే మనకి నాగార్జున గారే గుర్తొస్తారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆయన హోస్టింగ్ మీకు? చాలా బాగుంటది మేడం. అతను హోస్టింగ్ చేసినట్టుగా ఎవరు చేయలేరు అనుకుంటా. అంత ఎనర్జెటిక్ గా, ఆ వయసు కూడా మనకి తెలియదు మేడం అస్సలు. ఎంత చిన్న పిల్లల్లాగా చేస్తారు. చాలా బాగుంటది మేడం హోస్టింగ్. ఇప్పుడున్న 15 మంది కంటెస్టెంట్స్ లో అసలు నోటెడ్ ఫేస్, బాగా ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి, ఫేమస్, పాపులర్ అంటే సుమన్ శెట్టి గారే అనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మిగతా వాళ్ళందరూ పెద్దగా తెలుసా మీకు? అంటే తెలుసు అంటే మా హస్బెండ్, తర్వాత భరణి గారు బాగా ఫేమస్ మేడం. వాళ్ళిద్దరైతే చాలా నోటెడ్ మేడం.
అవును. ఇప్పుడు లేడీస్ ఎలా అనిపిస్తోంది, ఎక్కువగా వాళ్ళతో కూడా మనం ఆడాల్సి వస్తూ ఉంటుంది కదా. ఆ, ఎవరితోనైనా డేర్ చేసి వెళ్ళేటప్పుడు ఇంకా డేర్ చేయాలి మేడం, అది కరెక్టే. ఇప్పుడు అస్సలు క్వశ్చన్, రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు సుమన్ శెట్టి గారికి? అది మాకు తెలియదు మేడం. ఆ. వాళ్ళు అసలు ఏది కూడా రివీల్ చేయట్లేదు అసలు. అన్నీ అక్కడ వెళ్ళాకే వచ్చిన తర్వాతే మనకి అన్నీ చెప్తామని చెప్పారు మేడం. ముందైతే మనకి నార్మల్గా అడ్వాన్స్ 1 వీక్ ఇస్తారంట. తర్వాతది ఎప్పటికి వస్తుందో తెలియదు, ఎంత ఇస్తారో కూడా మనకి ఏమీ ఊహించలేము. అది అన్నమాట. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో గెలవడానికి ట్రోఫీ నాదే అని చూపించడానికి అందరూ సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు, ఓటింగ్ ఉంటది. మరి సుమన్ శెట్టి గారికి మీరు ఎలా చేస్తున్నారు? చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం మేడం. మేము ఉన్న గ్రూప్స్కి ఇంకా చాలా లాయర్స్ ఉన్నారు. నాకు ఫ్రెండ్ లాయర్ ఉన్నారు, ఆవిడ ఇంకా అడ్వకేట్ ఉన్నారు. మా ఫ్రెండ్ ఇంకా వైజాగ్లో ఉన్నారు, ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా కావాలన్నా కూడా బాగా హెల్ప్ చేస్తానన్నారు అన్నిటికీ. ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా చాలా ప్రమోట్ చేస్తున్నాడు మేడం. తనకి అన్నీ తెలుసు, ఇన్స్టాలో బాగా పోస్ట్ చేస్తున్నాడు. అంత హెల్ప్ఫుల్గా మావయ్య అంటే చాలా ఇష్టపడతాడు మేడం. ముందు మెయిన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, ఏదైనా అంటే ఎనర్జెటిక్గా చేస్తాడు మేడం. అన్నీ అంతా చాలా ఇష్టం తనకి, అన్నీ ఏది చేయాలన్నా ముందు ఉంటాడు మేడం. తను ప్రమోట్ చేస్తున్నాడు, నా సైడ్ కూడా చేసేది చేస్తున్నాము. ఆ దేవుడి దయ ఇంకా గెలిపించాలి, మీ జనాలందరూ ఇంకా ఓట్స్ వేసి అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. బిగ్ బాస్ హౌస్లో మన డైలీ లైఫ్లో కావాల్సినవన్నీ ఉంటాయి కదా. అయితే సుమన్ శెట్టి గారు వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్లారు బట్టలతో పాటు? ఓన్లీ డ్రెస్సెస్ తప్ప ఏవి అలౌ లేదు మేడం. ఓన్లీ మనకేమైనా మెడిసిన్ ఉంటే అది కంపల్సరీ ఉంటే అది పట్టుకొని వెళ్ళాలి, అంతే తప్ప మిగతావన్నీ గ్యాడ్గెట్స్ అన్నీ ఇక్కడే వదిలేమన్నారు. థింగ్స్ ఏం పట్టుకెళ్ళకూడదు, వాచెస్ లేదు, ఇంకా ఫోన్స్ అలౌ లేదు, ఏం కాంటాక్ట్ లేదు. సింగిల్ క్లాత్స్తో వెళ్ళాలంట వాళ్ళు. మిగతా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తాను, కాస్మెటిక్స్. ఇంతకీ లాస్య గారు పిల్లలు ఏం చదువుతున్నారు? పాప బాబు మేడం. ఏం పాప 10th క్లాసు, బాబు 7th క్లాసు. ఓకే. ఇంతకీ మీరు బిగ్ బాస్ హౌస్ ని ఫాలో అవుతున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదేం లేదు మేడం, ఇప్పుడు వరకు చూసింది ఇంకా ముందు ముందు ఆదరిస్తారని, ఇంకా బాగా ఆడతారు అతను. మీరందరికీ నేను చెప్తుంది ఏంటంటే అతను ఫన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ప్రేక్షకులు ఇంకా ఆదరించి ఓట్స్ ఎక్కువ వేసి గెలిపిస్తారని నమ్మకం. కొత్త సినిమాలు ఏమైనా చేస్తున్నారా? 7/2 చేస్తున్నారు మేడం ఇప్పుడు. అయితే అప్పట్లో అసలు ఒక టాప్ కమెడియన్ గా ఓ ఊపు ఊపారు సుమన్ శెట్టి గారు. అసలు ఆయన పేరు వినగానే మనకి ఎంత కామెడీ గుర్తొస్తూ ఉంటుందో, అలాంటి ఆయన మధ్యలో ఎందుకు ఒక గ్యాప్ వచ్చింది మేడం? ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామన్నప్పుడు మరి పాత వాళ్ళని కొంచెం బ్యాక్ చేస్తారు కదా మేడం. అంతేలేండి, కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్ళిపోతుంది అంటారు. నిజమే మేడం, కరెక్ట్ అది. అవును. సుమన్ శెట్టి గారు మీ అందరికీ తెలిసిన వారే, మీ అందరిని కూడా ఒకప్పుడు ఎంతో నవ్వించిన వారు. మళ్ళీ అసలు ఈ బిగ్ బాస్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని, మనందరినీ కడుపుబ్బా నవ్వించాలని కోరుకుందాం. అదంతా ప్రేక్షకు దేవుళ్ళైనా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఓట్లు వేసి సుమన్ శెట్టి గారిని ముందుకు పంపించారు అంటే ఖచ్చితంగా ఆయన ట్రోఫీ విన్నర్ అవుతారు. లాస్య గారు కోరుకున్నట్టుగానే బిగ్ బాస్ విన్నర్గా ఆయన బయటికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లాస్య గారు. థ్యాంక్ యూ సో మచ్.